కాశ్మీర్ లోయ పహల్గాం హత్యకాండలో అమరులైన 26 మంది హిందూ సోదరులకు సద్గతులు ప్రాప్తించాలని పాకిస్తాన్ ఉగ్రవాద ఘాతకానికి నిరసన తెలుపుతూ స్థానిక సూర్యమహల్ కూడలిలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవతా చైర్మన్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి, అధ్యక్షులు లయన్స్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రూపుమాపాలని దేశ సైన్యం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ధీటుగా ఎదుర్కొంటారని, భారత పౌరులంతా ఏకమై స్పందించి నిరసన చేపట్టడం హర్షణీయమన్నారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, డీసీ బాడాన దేవభూషణ్, కార్యదర్శి లైన్ డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ మతం పేరు చెప్పి హిందువుల మనోభావాలను దెబ్బతీయటం సరికాదని, ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాంతి సమావేశంలో 1 గంట సమయం మౌనం పాటించారన్నారు. భారతీయ పౌరుల స్పందించిన తీరు అమోఘమని, ఈ హేయ చర్యతో ఉగ్రవాదం అనే మాటే వినపడదని లయన్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, టెక్కం రామ్ గోపాల్ అన్నారు. శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. అందుకు నిరసనగా మేము నల్ల బ్యాడ్జీలతో, నల్ల డ్రెస్సులతో నిరసన తెలియజేస్తున్నాం. ఇది చర్య తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ మానవత లేకుండా ఉగ్రవాదులు వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంటూ భారతదేశ పౌరులుగా మేము అందరం కూడా కొవ్వొత్తుల ర్యాలీతో కూడా నిరసన తెలియజేశాము. జరిగిన దుశ్చర్య మనందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మానవత విలువలు కోల్పోయి మనిషిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మన సుదీర్ఘ చరిత్ర తర్వాత కూడా ఇలాంటి హేయమైన చర్యలు జరగడం చాలా తీవ్రమైన దుశ్చర్యగా అయితే భావిస్తున్నాం. ముందుగా ఎవరైతే ఈ ఘటనలో అసూలు బాసారో వాళ్ళకి నివాళులు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు శాంతి దీక్ష మన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మానవత ద్వారా మేము ఇక్కడ ఈ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. దీనికి ధీటుగా మన భారత ప్రభుత్వం కూడా చర్యలన్నీ చేపట్టడం చాలా వాళ్ళని అభినందించవలసిన విషయం. మన భారతీయులు అందరం కలిపి దీన్ని ప్రొటెస్ట్ చేసినట్టుగైతే డెఫినెట్గా మనకి ఇంకా ఫ్యూచర్లో ఈ తీవ్రవాదం అన్నది మన దరిదాపుల్లోకి రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దీనికి మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్సే చంద్రమౌళి గారు ఎవరైతే మొన్న షూటింగ్లో ప్రాణాలు పోగొట్టుకున్నారో ఆయన మనకి చిన్నప్పటి నుంచి స్నేహితులు. సో చాలా యాక్టివ్ పర్సన్. అలా అతనే అందరినీ మోటివేట్ చేసి కూడా మనం వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిన అతను ఎంతో యాక్టివ్ పర్సన్, 50 సంవత్సరాలు నిండిన వ్యక్తి. అతన్ని ఇలా షూట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కాకుండా చేయడం అన్నది ఇది చాలా తీవ్రంగా ఖండించాలని ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుశ్చర్యని మా తాలూకా 2 సంస్థలు కూడా ఖండిస్తున్నాయి. ఎందుకంటే అది చాలా దుశ్చర్య. టెర్రరిస్టులని ప్రపంచవ్యాప్తంగా ఏరిపారేయాలని ఒక తీర్మానం చేసి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేయాలని ఇందు మూలంగా ప్రపంచ నాయకులందరికీ మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి, అలాగే సర్వ సైన్యాధ్యక్షులకు కూడా మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. అలాగే వచ్చిన విదేశీయులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులకు కానీ పూర్తి భద్రత లేకపోతే, దేశం తాలూకా భద్రత మనం ఇవ్వలేకపోతే రేపు పొద్దున్న మన టూరిజం వ్యవస్థ కూడా దెబ్బతింటుందని ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను.